నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్. వారి వద్ద నుండి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కుప్పం ఎస్సీబీ పోలీసులు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యం వెల్లడించిన టీడీపీ సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు. 2024 నూతన సంవత్సరంలో రాష్ట్రానికి సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆశాభావం వ్యక్తం చేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి. వార్తల్లోని వివరాలు. నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ కి నియోజకవర్గంలోని తేదేపా నాయకులు కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామిని వైకాపా బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలుమలై రవిశేఖర్ రాజు, ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు నారాయణబాబు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వీట్లు తినిపించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారని అన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ఆది గురుస్వామి వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీ గానగంధర్వుడు ఘంటసాల గారి విగ్రహానికి పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1వ తేదీ నూతన సంవత్సరం. ఈరోజు ఘంటసాల గారికి నీటితో శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి నివాళులు అర్పించాము. దానిలో భాగంగానే ప్రతి నెల 1వ తేదీ ఒక ఘంటసాల అభిమానిని సన్మానించుకోవడంలో భాగంగా ఈరోజు ఘంటసాల గారి అంటే మిక్కిలి అభిమానము. ఘంటసాల గారి పాటలు పాడుతూ మన అన్నమయ్య కళామందిరంలో కానీ, రామచంద్ర పుష్పంలో కానీ, మళ్ళీ అయ్యప్ప స్వామి ఈ నెలంతా ఈ పాటలు పాడుతూ ఎంతో శ్రోతల్ని ఆకట్టుకుంటున్న మన ఆది గురుస్వామిని ఈరోజు సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆది గురుస్వామి ఆధ్వర్యంలో ఘంటసాల పాటలు పాడుతుంటే మాకంతా ఎంతో హాయిగా ఉంటుంది. ఘంటసాల గారు మన మధ్యలో లేకపోయినా ఆయన పాటల ద్వారా మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల అభిమానులు చేస్తున్న ఈ కార్యక్రమం యథావిధంగానే జరుగుతుంది. ఘంటసాల గారు జోహార్, అమర్ రహే ఘంటసాల గారు. రేణిగుంట మండలం సెట్టిపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేణిగుంట మండలం సెట్టిపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు నిత్య పూజలు అందుకుంటున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని శోభాయమానంగా పూలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి అర్చన, అభిషేకాలుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు భాగవతులు శ్రీనివాసులు, శ్రీధర్, వెంకటాద్రి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జయరాం చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సెట్టిపల్లి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక అభిషేక పూజలు పురోహితులు చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. పుర ప్రజలందరూ వచ్చి విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఈ స్వామివారిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి, మన కోరికలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ స్వామివారిని ఈరోజు వచ్చి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ మంచి లక్షణాలతో మంచిగా ఉండి దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని, ముఖ్యంగా పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచిగా పంటలు వేసి వారికంతా లాభసాటిగా పంటలు పండే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశించాలని అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పుత్తూరు పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ ఈ యొక్క 2024 సంవత్సరంలో అందరూ బాగుండాలి, అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జయప్రకాష్, పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్. ఈరోజు 2024 ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా నగిరి నియోజకవర్గ ప్రజలందరూ మరియు ప్రత్యేకంగా పుత్తూరు మున్సిపాలిటీ, పుత్తూరు రూరల్కు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క నూతన సంవత్సరాన్ని గడపాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీరందరూ మానసిక ప్రశాంతతతో ఆయురారోగ్యాలతో చక్కగా సకుటుంబ సమేతంగా మంచి రిలేషన్షిప్తో బ్రతకాలని, ఈ సంవత్సరం గడపాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నమస్తే. హిమజ విద్యా సంస్థ తరఫున విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, పురప్రముఖులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు విద్యపైన శ్రద్ధ తీసుకొని వాళ్ళని మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. పుత్తూరు పుర ప్రజల 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా విద్యా సంస్థలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులందరికీ, తల్లిదండ్రులందరికీ, స్టాఫ్ అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మొదటి నుంచి అందరికి కూడా 50 మంది పుర ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ కలియుగ వెంకటేశ్వర మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తరఫున, డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్స్ వైస్ ప్రెసిడెంట్ తరఫున పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ మంచి జరగాలని, రామకృష్ణ, శారదాదేవి, వివేకానంద ఒక బ్లెస్సింగ్తో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. Good evening to all my respected parents, beloved students, friends, well-wishers. Happy New Year. Ring out the bells, ring in the bells used to be done in all churches, temples, mosques and gurudwaras. Ring out the bells, we have to say, for all outdated things and evils, and ring in the bells used to be done for new hopes and aspirations. Let all our near and dear people be very, very happy, healthy and prosperous. May God bless all of them during 2024. Thank you. పుత్తూరు పుర ప్రజలకి, అలాగే వేదవ్యాస విద్యానికేతన్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకి, వారి తల్లిదండ్రులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునను తిరుపతి అంబేద్కర్ భవన్ సభ్యులు ప్రవీణ్ కుమార్, చెంగల్రాయలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం స్థానిక బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ ఎదుట మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాల్వాతో సత్కరించి పూల బొకేలు అందజేశారు. మంత్రి మేరుగు నాగార్జున దళితుల నాయకులకు, అంబేద్కర్ భవన్ కమిటీ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినాన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయనగరం పట్టణంలో దాదాపు 80 అడుగుల బేస్ 120 అడుగుల విగ్రహాన్ని ఈ నెల ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించి అనేక ఘట్టాలని, అక్కడ అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి ఘట్టాలని అక్కడ స్టాల్స్లో ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా తయారు చేసినటువంటి ఈ స్టాల్స్ని ఈ నెల బహుశా జనవరి నెల 20వ తేదీ ఓపెన్ చేసి త్వరలోనే ప్రభుత్వం ఆ డేట్ని ప్రకటిస్తుంది. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా విచ్చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మెరుగు నాగార్జున గారు ఇక్కడ ఉండేటటువంటి దళిత సంఘాలందరితో మాట్లాడి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించడం నిజంగా అభినందనీయం. అట్లే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో అట్లే రెసిడెన్షియల్ కాలేజీలో అంబేద్కర్ మూవీ వేయడానికి ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ని పాస్ చేయడం నిజంగా అభినందనీయం. వచ్చే నెల నుంచి అన్ని పాఠశాలల్లో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక చలనచిత్రాన్ని ప్రదర్శిస్తామని సందర్భంగా తెలుపుతున్నాం. జై భీమ్. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యమని టీడీపీ సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం ఆయన స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారీగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ 2024లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయటం లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 3 నెలల కాలంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలకు అవగాహన కల్పించి టీడీపీ పార్టీ గెలిచేందుకు కృషి చేయాలని తెలిపారు. అలాగే చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రజల్ని, నియోజకవర్గ ప్రజలతో పాటు కార్యకర్తలందరినీ ఒకటే నా కోరిక, 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వారి వారి ఓట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని, ఎందుకంటే ఓటు అనేదే మన ఆయుధం. మీ అందరి ఓట్లని ప్రతి బూత్ వెరిఫికేషన్లో వెరిఫై చేసుకొని మీ అందరి అమూల్యమైన ఓటుని తెలుగుదేశం కేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా చేతిలో ఏముంది, ఉన్నంతవరకు ఏం జరిగినా సంతోషమే కదా. సేవలు ఎప్పుడు చేస్తుంటారు. రాజకీయపరమైన చర్చ వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడతాం. ఈరోజు సంతోషకరమైన న్యూ ఇయర్ కాబట్టి అందరూ కలిసి విషెస్ చెప్పుకునే రోజు. ప్రతి ఒక్కరూ కూడా శత్రుభావం లేకుండా కలిసిమెలిసి ఉంటామని కోరుకుంటున్నాను. ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకునే అందరూ సంసిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం అనేది పెద్ద కుటుంబం, ఆశాజనకంగా చాలా మంది ఉంటాము. లాస్ట్లో మా పెద్ద ఆయన ఏం చెప్తే అదే అల్టిమేట్గా బాస్ ఏం డిసైడ్ చేస్తే దానికి అందరూ కట్టుబడి కలిసిమెలిసి పనిచేసుకునే సిద్ధంగా ఉన్నాం. 2024 నూతన సంవత్సరంలో రాష్ట్రానికి సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు విజయానందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవతో కప్పి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2024 నూతన సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో సీఎం జగన్ మరోసారి రాష్ట్రానికి సీఎం అవుతారని, ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 నూతన సంవత్సరంలో చిత్తూరు ప్రజలకు, చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మన యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని ఈ 2024 సంవత్సరంలో కోరుకుంటున్నాం. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నుంచి జనసేన తరపున పోటీ చేయనున్నట్లు డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య వెల్లడించారు. సోమవారం నూతన సంవత్సర సందర్భంగా చిత్తూరులోని తన నివాసంలో ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. తన భర్త శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తారని, ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి తమకు సంకేతాలు వెల్లడించారు. జనసేనలో అయితే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారండి యాజ్ టు కంటెస్ట్. సో అది పై వాళ్ళు డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. చిత్తూరు శ్రీకాళహస్తి చిత్తూరు అండి.
కాళహస్తిలో మీ హస్బెండ్ కోసం ఏదో ప్రయత్నిస్తున్నారు. మా హస్బెండ్ ఆయన ఫ్యామిలీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారండి, టీడీపీ నుంచి. మొత్తంలో ఎన్నికల బరిలో ఉంటారు. అవునండి. ప్రయత్నం అది పెద్దోళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి. అంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ చిత్తూరు తీసుకోమని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. అది వాళ్ళ ద్వారా వస్తే కన్ఫర్మేషన్ బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ చిత్తూరుకి అని చెప్పి కన్ఫర్మ్ చేశారండి. సో మై డ్యూటీ ఈస్ టు లెట్ యూ. మీ మేనమామ ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు? అది ఆయన డిసైడ్ చేసి చెప్పాలండి. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. ఒక కుటుంబం లాగే ఉంటాం. సో ఆయన ప్రయత్నం ఆయనది, నా ప్రయత్నం నాది. డెఫినెట్గా ఒక కుటుంబం అన్నప్పుడు ఇద్దరు కలిసి చేయాలి. మీరు ఆయన టికెట్ ఇస్తే మీరు ఏ పార్టీకి చేయగలుగుతారా? టీడీపీ నుంచి, జనసేన నుంచి నేను తప్పగా మా మామని హెల్ప్ చేస్తాను. అలాంటి కాదు, అది నేను ఎలా డెసిషన్ తీసుకునేదండి ఆయనతో మాట్లాడి నేను చెప్తానండి. ఆయన ఒపీనియన్ నేను ఎలా చెప్పగలను? ఐ డోంట్ వాంట్ టు కాంట్రడిక్ట్ డిస్కషన్ అండి. సో ప్రస్తుతానికైతే హ్యాపీ న్యూ ఇయర్ మా కంప్లీట్ కుటుంబం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై బెస్ట్ విషెస్. చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యులు డీకే ఆదికేశవులు తనయుడు డిఏ శ్రీనివాసులను పలువురు ప్రముఖులు కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్తూరులోని డీకే నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. డిఏ శ్రీనివాసులను కలిసిన వారిలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జీజేఎం ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు. డిఏ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన, వైసీపీ నేతలు, కార్యకర్తలు శ్రీనివాసులను కలవడంతో అతను ఏ పార్టీలో చేరుతారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్క బిర్యానీ తిని 7 లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతిలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యానీ లక్కీ డ్రాలో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా పొందారు. గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ వినూత్న స్కీమ్ ప్రవేశపెట్టింది. హోటల్లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ అందజేసింది. సుమారు 23,000కు పైగా కూపన్లు చేరాయి. నూతన ఏడాదిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన లక్కీ డిప్లో తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచారు. ఆయనకు నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది. హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నగర వాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న స్కీమ్ ప్రవేశపెట్టామన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు రోబో హోటల్లో అందిస్తున్నామని, ఇలాంటి వినూత్న స్కీములు ఇకపై మరిన్ని కొనసాగిస్తామని భరత్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. సో మా రోబో రెస్టారెంట్ 2nd యానివర్సరీ సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. నన్ను ఇంతగా ఆదరించి అభిమానించిన తిరుపతి ప్రజలకి అందరికీ కూడా వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. సో అందుకోసమని 3 నెలల ముందుగానే సెప్టెంబర్ నుంచి మేము ఒక కారు పెట్టడం జరిగింది. ఎందుకు 3 నెలల ముందుగానే పెట్టామంటే మ్యాక్సిమం రోబోలో రేట్లు ఎక్కువ, రెస్టారెంట్ రేట్లు ఎక్కువ అనే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫస్ట్లో పబ్లిసిటీ చేశారు. సో అందుకోసమని రేట్లు గణనీయంగా బాగా తగ్గించి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో బిర్యానీ కానీ ఇతర స్టార్టర్లని బాగా రేట్లు తగ్గించేసి రెస్టారెంట్ మళ్ళీ కూడా రేట్లు తగ్గించి మళ్ళీ పెట్టామన్నమాట. సో ఇది రేటు తగ్గే సంగతి అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇట్లా రోబో ఒక కారు గెలుచుకుంటే, ఒక కారు పెడితే కనీసం దానికోసమని వచ్చి మా బిర్యానీ రుచి చూసి, మా మెనూ కార్డు చూసి నిజంగానే రేటు తగ్గాయి అని ఒక మెసేజ్ అందరికీ పోవాలనే ఉద్దేశంతో 3 నెలల ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నాను. అది కూడా యానివర్సరీ సందర్భంగా ఈ కన్నా ఎందుకు December 31st వరకు పెట్టామంటే ఈ న్యూ ఇయర్ కానుకగా ఉన్నట్టుంటుంది, అట్లా మా యానివర్సరీ సందర్భంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి December 31st ఈవినింగ్ నేను ఎంచుకున్నాను అనమాట. నేను ఆ రోజు ఓపెన్ చేసి లక్కీ డ్రాలు అందరూ తీసి కంటెస్ట్ చేసి ఇద్దాం అనేసి. దానికి తగ్గట్టుగా మంచి స్పందన వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దాదాపు 20 నుంచి 23,000 కూపన్లు పోయినాయి. 23,000 మంది మా బిర్యానీ తిన్నారు. సో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా పేదలు కానీ అందరూ వచ్చి తిని మా రేటు నిజంగానే తెలుసుకొని తగ్గాయని చెప్పేసి మరింత ఇంకా తిరిగి మళ్ళీ దీని ద్వారా ఏ మెసేజ్ చేయాలంటే రోబోల రేట్లు చాలా నార్మల్గా ఉన్నాయండి. గణనీయంగా ప్రతి ఒక్కరూ తినగలిగే అందుబాటు ధరలో ఉన్నాయి. సో టేస్ట్, క్వాలిటీ రేట్లు తగ్గించాక క్వాలిటీ ఏం తగ్గలేదండి, అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఫర్దర్గా కూడా మళ్ళీ నన్ను ఆశీర్దిస్తానని కోరుకుంటున్నాను.
ఆంధ్ర నుండి తమిళనాడుకు సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 12 కేజీల గంజాయి తరలిస్తున్న 2 మహిళలను అదుపులో తీసుకుని గంజాయిని కుప్పం ఎస్సీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం ఎస్సీబీసీఐ సమాచారం మేరకు కాకినాడ నుండి గంజాయి తీసుకువచ్చిన బాకూరులో వరలక్ష్మి అనే మహిళను తమిళనాడు కృష్ణగిరికి చెందిన మల్లిక కుప్పం నుండి కృష్ణగిరికి తీసుకుని వెళ్లడానికి రావడం జరిగింది. అందిన సమాచారం మేరకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 మహిళలను కుప్పం రైల్వే స్టేషన్లో అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కుప్పం పట్టణం నందు మేము గంజాయి నిమిత్తం దాడులు నిర్వహించినాము. అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర మన అడిషనల్ ఎస్పీ రాజశ్రీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు, అలాగే షెబ్ సూపరింటెండెంట్ బాబు శ్రీధర్ గారి ఆదేశం మేరకు మేము దాడులు నిర్వహించినాము. అక్కడ మేము గస్తీ నిర్వహిస్తుండగా రెండు గంటలకి మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైన్ దిగి వస్తుండగా, అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చెందినటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము 2 కేజీల గంజాయిని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని రిమాండ్ తరలిస్తున్నాము. దీని గంజాయి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఎస్సీబీ స్టేషన్ కుప్పం, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏ మాధవస్వామి కుప్పం. అంటే వాళ్ళు మన విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పోవాలని తీసుకొని వచ్చినారు. ఇక్కడ కుప్పం రైల్వే స్టేషన్లో మన మల్లిక తమిళనాడు ఆ వ్యక్తికి ఇస్తుండగా మేము పట్టుకున్నాము. ఇలాని 12 కేజీల గంజాయిని. దీని విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది గంజాయి విలువ. ఇలా అరెస్ట్ చేసి ఇలా కేసు రిమాండ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. First of all, I wish you a very, very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy. And I prayed Lord Balaji for the wellness of each and everyone of this country. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు భారత ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, దానికి భారతదేశం ప్రధాన పాత్ర పోషించనున్నదని, ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యా విషయంలో గానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సామర్థ్య నేపథ్యంలో కూడా భారతదేశం కీలక పాత్ర పోషించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ అయోధ్యలోని రామ మందిరం పూర్తయి జనవరి 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగనుందని మంత్రి తెలిపారు. హిందూ బంధువులందరికీ, దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క 2024 నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి
ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ, మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని మన యొక్క వేదాలలో కానీ లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం బీఏపీ సమయంలో సినీ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీవారి ఆశీర్వాదం ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. ముఖ్యమంత్రి జగన్ కి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. స్వామివారి దయతో 10 భాషల్లో 46 సంవత్సరాల నుంచి నటిస్తున్నారని, 100 సినిమాల్లో హీరోగా నటించాలని తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గౌడలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, రేవంత్ రెడ్డి దాన్ని పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే చెన్నై నుంచి నాగభూషణం గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. మరి రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన ఇంకా మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి ఆయన పనులు చేయాలి. ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి. ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి బాగా జరగాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరిది ఆరోగ్యం, అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి. అదే మాదిరిగా నాకు ఇప్పటివరకు ఇచ్చిన నిర్మాత, దర్శకులు, అభిమానులు, టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది 46వ సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంతుడి దయ వల్ల 10 భాషల్లో యాక్ట్ చేశాను. తెలుగు సినిమాలు హీరోగా 100 సినిమాలు చేశాను, తమిళ్లో 50 సినిమాలు, కన్నడలో 50 సినిమాలు చేశాను. అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వార వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ఈ రోజుతో ముగియనున్నాయి. అందువల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. పీఠం చేపట్టే ప్రతి కార్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా ఆ పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని దర్శనం చేసుకున్నాము. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల యొక్క ఆహ్వాన పత్రిక ముందుగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచడం అనేది అనాదిగా పరిపాటిగా వస్తుంది. అందువల్ల ఈరోజు మంచి రోజు. మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రిక కూడా పాదాల చెంత పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు దర్శనం చేయడం జరిగింది. చాలా ఆనందం. తిరుమల శ్రీవారిని ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా
ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మినిస్టర్ గుమ్మనూరు జయరాం, మినిస్టర్ మెరుగు నాగార్జున, తమిళనాడు మినిస్టర్ గాంధీ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 మహిళలు అరెస్ట్. వారి వద్ద నుండి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కుప్పం ఎస్సీబీ పోలీసులు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యం వెల్లడించిన టీడీపీ సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు. 2024 నూతన సంవత్సరంలో రాష్ట్రానికి సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆశాభావం వ్యక్తం చేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.